రైస్ కుక్కర్ కేబుల్ని ఎలా చెక్ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు టెస్టింగ్ ల్యాంప్ పెట్టి అసలు పవర్ వస్తుందో లేదో చూద్దాం. వైర్ పెట్టాము, పవర్ వస్తుంది, లైట్ వెలుగుతుంది కదా. ఇది అక్కడి నుంచి సప్లై బాగానే వస్తుంది అనమాట. ఇప్పుడు ఎర్త్కి చూద్దాం. ఎర్త్కి కూడా లైట్ వెలుగుతుంది కాబట్టి ఎర్త్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు రైస్ కుక్కర్లో కేబుల్ని చెక్ చేద్దాం. ఎంసీబీ ఆఫ్ చేద్దాం. ఇది 6 amps కాబట్టి చిన్న దాంట్లో పెట్టినా అనమాట. ఇది 6 amps. ఈ పిన్నుల్లో పెడదాం అన్నమాట. ఒకటి నోటర్లో ఈ పిన్నుల్లో ఒకటి నోటర్లో ఒకటి ఫేస్కి పెట్టి చూద్దాం. వైర్ గుచ్చాము. ఇట్లా వైర్లు అనమాట. ఇట్లా 2 వైర్లు గుచ్చిన తర్వాత ఇప్పుడు ఫేస్దేమో బ్లూ కలర్ టేప్ వేసింది. ఇలా గుచ్చాం కదా. గుచ్చిన తర్వాత దీనికి ఇప్పుడు ఎంసీబీని ఆన్ చేసి చూద్దాం. లైట్ వెలిగింది అంటే వైర్ బాగానే ఉంది. ఇప్పుడు ఇలానే సేమ్ ఎర్తలో గుచ్చి చూద్దాం అన్నమాట. ఎంసీబీ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసేసి ఇందులో ఎల్ అనేది లైన్ వోల్టేజ్ అన్నమాట. ఎన్ అనేది నోటర్లో. ఇప్పుడు ఎర్త్ బాగుందో లేదో చూద్దాం. ఈ వైర్ ఎర్త్ బాగుందో లేదో చెక్ చేద్దాం. మళ్ళీ ఇంకోసారి ఆన్ చేసి చూద్దాం. బల్బ్ ఇక్కడే ఉంది, వైర్ ఇక్కడే ఉంది. ఇంకోసారి ఆన్ చేసి చూద్దాం. ఎంసీబీ బల్బ్ వెలుగుతుందంటే రైస్ కుక్కర్లో వైరు బాగానే ఉందన్నమాట. ఏదో రైస్ కుక్కర్లో ఫాల్ట్ వచ్చిందన్నమాట. ఇప్పుడు దీన్ని ఎంసీబీ ఆఫ్ చేసుకుందాం. ఎంసీబీ ఆఫ్ చేసుకుందాం. లైట్ ఆగిపోయింది. ఇట్లా మనం రైస్ కుక్కర్లో కానీ ఏదైనా కానీ వైర్లు అనేది టెస్టింగ్ ల్యాంప్ పెట్టి ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. అసలు మనం టెస్టింగ్ ల్యాంప్ ఎలా చేయాలో ఒకసారి వీడియోలో మనం చూసాము. కేబుల్ అనేది బాగానే ఉందన్నమాట. చూద్దాం అసలు రైస్ కుక్కర్కి పెట్టి చూద్దాం ఒకసారి. కేబుల్ మనం ఎంసీబీ ఉన్నదానికి ఇలా ఎంసీబీ ఉన్నదానికి పెట్టుకుని చెక్ చేసుకుంటే ఏదన్నా చేతి తగిలినప్పుడు కానీ ఎంసీబీ అనేది పడిపోయిద్ది అనమాట. లేకపోతే డైరెక్ట్గా స్విచ్ దానికి చెక్ చేసుకుంటే ఏదైనా వైర్ తగిలినప్పుడు షాక్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎంసీబీ ఉన్న ప్లస్ బాక్స్ వాడుకోవటం వల్ల ఇది ఒక యూజ్ అనమాట. ఎప్పుడైతే ఫేస్ నోటర్లో మన బాడీ అనేది గ్రౌండ్ కింద చెప్పులు వేసుకున్నప్పుడు ఏం కాదు, కింద గ్రౌండ్కి మనం కూర్చున్నాం కదా. ఇది కూర్చున్నప్పుడు కింద గ్రౌండ్ అయ్యిద్ది కాబట్టి ఎంసీబీ అయితేనే పడిపోయిద్ది, స్విచ్ అయితేనే పడదు అనమాట.
మనం ఎంసీబీ ఉన్న ప్లస్ బాక్సే వాడుకోవాలి.